ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామ్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకొని అందులో పౌడర్ పోసి, మన దగ్గర మిల్క్ లేదు కాబట్టి వాటర్ పోసుకొని పిసుకుతున్నాం. దీన్ని ఇట్లా సాఫ్ట్గా పిసుకోవాలి, గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, పిండి పిసుకుడు అయిన తర్వాత ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి చిన్న చిన్న. మనము ఎంత క్వాంటిటీ కావాలో అంతే కట్టుకోవాలి. మాకు చిన్నగా కావాలి కాబట్టి చిన్నగా వేసుకుంటున్నాం, మరి పెద్ద ఫ్యామిలీ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా కట్టుకోవచ్చు. ఓకే 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 ఫ్రెండ్స్, కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు వంట రూమ్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలి. పోసిన తర్వాత ఇది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా నూనెలో ఇట్లా చేసుకోవాలి. ఓకే, మనకి ఎట్లా బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్టీగా ఉంటాయి గులాబ్ జామ్స్. వైట్గా తీయద్దు, ఎందుకంటే బాగా రావు, విడిపోతాయి. అందులో చక్కెర వేస్తాం కదా, బ్రౌన్ కలర్ తీస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దాం. బాగానే వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే చేసుకోండి మీరు కూడా. స్మూత్గా వచ్చాయి చాలా. స్టవ్ పైన బగోన్ పెట్టుకొని ఒక వాటర్ పోసుకోవాలి. ఓకేనా, మనకు తగినంత పోసుకోవాలి. మేము ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కువ పోసుకుంటున్నాం. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని తర్వాత షుగర్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వస్తుందో ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మా స్టైల్లో ఎలా వస్తుందో ట్రై చేయండి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం గులాబ్ జామ్స్. మనం ఇంతకుముందు ఆయిల్లో తీసి డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి గులాబ్ జామ్స్ ఇందులో వేసేసుకుందాం. ఓకేనా, పానకంలోకి వేసేద్దాం ఇలా. ఓకే, టేస్టీగా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఎంతో టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయాయి. మా పిల్లలకైతే ఇచ్చాము. ఎలా ఉన్నాయి?